సూర్యబాబు జ్యోతిలను ఆనంది కలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సూర్య అయితే ఎలా అంటూ ఉంటాడు, నువ్వు మెంటల్గా ఫిజికల్గా అలాగే నీ ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పడతావని మాకు తెలుసు ఆనంది. కానీ మీ నాన్న కోసం మేము తప్పక ఈ కేసును వాదించడానికి అయితే ఒప్పుకున్నాం ఆనంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇది వాదించడానికి ఒప్పుకున్నారు తప్పులేదు, కానీ మీరు న్యాయం కోసం పోరాడతారు. మీరు ఎటు న్యాయం ఉంటే అటే ఉంటారు. జ్యోతమ్మ సూర్యబాబు ఇద్దరు అలాంటి వాళ్ళే. అలాంటి మీరు ఈ బస్తీ అన్యాయం అయిపోతుందని తెలిసి మా నాయన కోసం ఆ ఊర్లో ఆ బస్తీలో ఉన్న జనాల కోసం మీరైతే ఇటువైపు పోరాడాలని సిద్ధమయ్యారు. అందుకు మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జ్యోతి అయితే, అయ్యో కుట్టి అలా ఎందుకు అనుకుంటావు కుట్టి, మా పోరాటం మేము చేస్తాం, మీ పోరాటం మీది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది, లేదు జ్యోతమ్మ, బస్తీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అలాగే ఆ ప్లేస్ని ఇవ్వడంతో మా అత్తయ్య గారు అక్కడ ఫ్యాక్టరీ కట్టి ఆదిత్య గారి పేరు మీద ఎంత మంచి పేరు తేవాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. ఈ రెండింటిని కూడా ఆలోచిస్తే నాకు అటు ఇటు 2 వైపులా న్యాయం కావాలని ఉంది. ఇద్దరికీ న్యాయం జరగాలని ఉంది. కానీ ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరు అన్యాయంగా బాధపడవలసిందే. అందుకే ఏం చేయాలో అర్థం కావటం లేదు. కానీ మీ తరపున వాదించడానికి మా అత్తయ్య గారు ఎవరో సీనియర్ లాయర్ని పెడతారు నాకు తెలిసినంత వరకు. మీరు మాత్రం జాగ్రత్తగా వాదించండి జ్యోతమ్మ. నాకైతే అటు బస్తీ పోకూడదు, ఇటు నా అత్తయ్య గారి ఆశ పోకూడదు అని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.